జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాఘపురాణం 7వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుట. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా మరి. మాఘపురాణం 7వ అధ్యాయము మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించుట. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ 3 కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ ప్రారంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతను నేనెంతయు సంతోషించి తిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చెదను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణంనకు పాల్పడిన ఆ 3 కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయుడు అని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి దయార్ద్ర హృదయమునకు యముడు సంతసించి అతని కోరిక ప్రకారము ఆ 3 కన్యలకు ప్రాణదానము చేయనెంచి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చి తిని, నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది, నీకు జయమగు కాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగు కాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమయ్యను. మాఘపురాణం 7వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.